కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలన్నారు కేఏ పాల్. మెగా కృష్ణారెడ్డి దోపిడీపై సీబీఐ విచారణ కోరుతామని చెప్పిన రేవంత్ రెడ్డి 120 రోజులు దాటినా ఆ విషయంపై మాట్లాడడం లేదని మండిపడ్డారు. తాను మెగా కృష్ణారెడ్డిపై హైకోర్టులో కేసు వేసి 900 పేజీలకు పైగా దస్తాలను సమర్పించినట్లుగా తెలిపారు. ఒక పేజీ డాక్యుమెంటేషన్ తో, ఫోటోలతో, ప్రూఫ్స్ తో, అలాగే మెగా కృష్ణారెడ్డి ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇచ్చారు? దాదాపు 200 కోట్లు. కేసీఆర్ గారికి ఎంత ఇచ్చారు? దాదాపు 200 కోట్లు. అలాగే పవన్ కళ్యాణ్కి 4 కోట్లు, బీజేపీకి. ఇలాగ ఎవరికి ఎంత ఇచ్చారు అని ప్రూఫ్స్ తో మెగా కృష్ణారెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఎంత జరిగింది? ప్రాజెక్టు 1,05,000 కోట్లు, అవినీతి దాదాపు 50,000 కోట్లు. ఇప్పుడు వడ్డీతో తెలంగాణ ప్రజల మీద భారం 2 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు నేను ముఖ్యమంత్రి అవగానే సిబిఐ ఎంక్వైరీకి పిలుస్తానని చెప్పి 120 రోజులు అయినప్పటికీ సిబిఐకి లెటర్ రాయకపోవడం, సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయకపోవడం. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళా కాళేశ్వరం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కాదు ముఖ్యమంత్రులు, మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ మంత్రులు. మీరేం చేశారు? 120 రోజులు మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్న మీరు, కరెంటు కోతలు ఆరంభించిన మీరు, రైతుల ప్రాణాలు కాపాడలేని మీరు, 6 గ్యారంటీలు చేయలేని మీరు ఇంకా తెలంగాణని ఎలా కాపాడుతారు? మీ పంచాంగం ఏంటంటే రేపు ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత బాబు మోహన్ వరంగల్ ఎంపీగా, నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిపించండి. అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా. మెగా కృష్ణారెడ్డి లాంటి అవినీతి పరులు ఉండరు. వాళ్ళు మనసులైనా మారి దేవుడి దగ్గరికి వస్తారు, జక్కి ఇచ్చినట్టు తిరిగి ఇచ్చేస్తారు డబ్బులు ప్రజలకి. అదే నా 3 ప్రేయర్ల డిమాండ్. బుధవారం మరలా మీరు తెలంగాణ